ఎటు వెళ్ళినా అనుకరించే శిష్య బృందం, ఖరీదైన కార్లలో షికార్లు, కోచ్ అనే ట్యాగ్ లైన్. ఇవి షేక్ సాదిక్ ఖాన్, హంగు ఆర్భటాలు. బట్ వీటి మాటను సాగించిన ఘోరాలు, నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కోచ్ అంటే ఇట్టా కూడా ఉంటారా అనేలా సాదిక్ షేడ్స్ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కస్టడీకి తీసుకుంటే ఎలాంటి సంచలనాలు బయటకొస్తాయో గానీ సాదిక్ని మాత్రం అతని కుటుంబం వెనకేసుకొస్తోంది. అతని తప్పేం లేదని సర్టిఫికేట్ ఇస్తోంది. రిమాండ్ రిపోర్ట్కి భిన్నంగా వాళ్ళు చేస్తున్న వాదనేంటి? షేక్ సాదిక్ ఖాన్ షూటింగ్ కోచ్, ఇలాగనే అందరికీ తెలుసు. కాదు అలా నమ్మించాడంతే. అసలు క్యారెక్టర్ మాత్రం అదో రకం. కోచ్ మాటున డర్టీ వేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలంటే పడి చస్తాడు, వేధిస్తాడు, సాధిస్తాడు. అయినా సైకోయిజం చల్లారకుంటే ఎంతకైనా తెగిస్తాడు. ఆ శాడిజం కారణంగానే అన్యాయంగా బలైపోయింది ఈ నూకరాజు కుటుంబం. బట్ ఇవేవి నిజం కాదంటోంది సాదిక్ కుటుంబం. అబద్ధాలు సార్, అవి నేర్పిస్తున్నారు సార్. అలా అయితే మేము కంప్లైంట్ ఇవ్వగలం సార్. ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి హత్యతో సాదిక్ కు ఎలాంటి సంబంధం లేదంటోంది సాదిక్ కుటుంబం. సౌజన్యనే సాదిక్ ను తరచూ ఇంటికి పిలిచేదని, ఒకవేళ వెళ్లకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదంటోంది. మాకు తెలిసినంత వరకు తనే చాలా సార్లు మా బ్రదర్ ని బెదిరించింది సార్. సూసైడ్ చేసుకోవడానికి చాలా సార్లు వెళ్ళింది సార్. తను మా బ్రదర్ మాట్లాడకపోతే సూసైడ్ చేసుకునేది అని చెప్పి కాల్స్ వచ్చేసారు మాకు. ಮತ್ತೆ తను ఇలా చేస్తుంది, నన్ను భయపెట్టిస్తుంది అని చెప్పి తన రిలేషన్ అలా కంటిన్యూ అయింది సార్. జగదీశ్వర్ రెడ్డిని నూకరాజు కుటుంబమే చంపుండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది సాదిక్ ఫ్యామిలీ. సాదిక్ ను సౌజన్య మానసికంగా వేధించి తన వైపు తిప్పుకుందని ఆరోపించింది. వాళ్ళ హస్బెండ్ చనిపోతే మా ఇంటికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటామంటే మేము ఒప్పుకోలేదు సార్. మాకు నచ్చదమ్మా, అయినా నీ ఏజ్ వేరు, మా తమ్ముడు ఏజ్ వేరు, నీకంటూ ఒక బాబు ఉన్నాడు, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా అంటే వాళ్ళ అత్తమామల గురించి బ్యాడ్గా చెప్పేశారు. వాళ్ళ అత్తమామలు గారు ఏమో ఈ అమ్మాయిని బెదిరించడం, ఆస్తి విషయంలో బెదిరించడం, ఇలాంటి విషయాలు చెప్పేశారు తను మా బ్రదర్కి. దానివల్ల మా బ్రదర్ తనతో కొంచెం క్లోజ్గా ఉండేవాడు సార్. అంతే, అంటే తను జాలి చూపించి క్లోజ్గా ఉన్నాడు సార్. అది జాలిపోయి మా తమ్ముడిని ఈ రోజు ఇంత పెద్ద శిక్షలో వేస్తారు సార్. తీసుకు వీళ్ల వెర్షన్ కి పూర్తి భిన్నంగా ఉంది రిమాండ్ రిపోర్ట్. నూకరాజు మనవడు కార్తీక్ కు షూటింగ్ కోచింగ్ పేరుతో నూకరాజు కుటుంబానికి సాదిక్ ఖాన్ దగ్గరయ్యాడు. క్రమంగా కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ జగదీశ్వర్ రెడ్డి అడ్డు తొలగించేందుకు కుట్ర చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. బాలుడి కళ్ళెదుటే జగదీశ్వర్ రెడ్డిపై సాదిక్ కత్తితో దాడి చేశాడు. ఘటనకు సంబంధించి బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. జగదీష్ మరణం తర్వాత సౌజన్య ఆమె కుమారుణ్ణి బెదిరించి నిర్బంధించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సౌజన్యను పెళ్లి చేసుకునేందుకు సాదిక్ ప్రయత్నించాడని, ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. అంతకుముందు సాదిక్ తో తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు సౌజన్య కొడుకు కార్తీక్. అమ్మను తరచూ కొట్టేవాడని, ప్రోటీన్ షేక్ లో కెమికల్ మిక్స్ చేసి డాడీని చంపేశాడని ఆరోపించాడు. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని సాదిక్ తనను భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. మమ్మీ రోజు కొట్టేవారు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. సాదిక్ వేరే యువతిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ కావడం, అందుకు సౌజన్య అభ్యంతరం వ్యక్తం చేయడం, అదే సమయంలో నీ భర్తను చంపినట్టు నిన్ను కూడా చంపేస్తానని సౌజన్యను బెదిరించడం లాంటి ఆరోపణలపై పోలీసులు కూపీలాగుతున్నారు. మరోవైపు జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు బంగారంలో వినియోగించే సైనైడ్ ను హైదరాబాద్ లో సేకరించాడని, దాన్ని ప్రోటీన్ పౌడర్ లో కలిపి జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చి చంపినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పూర్తయితే హత్య, బెదిరింపు, ఆస్తులు లాక్కునే ప్రయత్నం లాంటి అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు.